స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఇతను కోల్కత్తాలోని ఒక సంపన్న బెంగాలీ కుటుంబంలో 1863 జనవరి 12న మకర సంక్రాంతి రోజున జన్మించాడు. అతని తండ్రి విశ్వనాథ్ దత్త, తల్లి భువనేశ్వరీదేవి. నరేంద్రనాథ్ దత్తాకి మొత్తం 8 మంది తోబుట్టువులు. నరేంద్రనాథ్ దత్త అని ముద్దుగా నరేన్ అని పిలిచేవారు. నరేంద్రనాథ్ దత్త వివేకానందగా మారటంలో ముఖ్యంగా ప్రభావం చూపిన వ్యక్తులు తండ్రి విశ్వనాథ్ దత్త, తల్లి భువనేశ్వరీదేవి, తాత దుర్గా ప్రసాద్ దత్త. తండ్రి నరేంద్రనాథ్ దత్త తండ్రి విశ్వనాథ్ దత్త. ఇతను న్యాయవాది మరియు సమాజాన్ని ప్రభావవంతం చేయగల వ్యక్తి, ఇంటలెక్చువల్, వెల్ ఎడ్యుకేటెడ్. విశ్వనాథ్ దత్త కోల్కత్తా హైకోర్టులో న్యాయవాది. విశ్వనాథ్ దత్తాకి సంస్కృతం, పార్షియన్, ఇంగ్లీష్, హిందీ, అరబిక్ వంటి భాషలు తెలుసు. ఇతను సంస్కృతంలో భగవద్గీతని మరియు ఇంగ్లీష్లో బైబిల్ చదివాడు. పర్షియన్ భాషలో దివానే-ఏ-హఫీజ్ను చదివాడు. దివానే-ఏ-హఫీజ్ అంటే ఇరాన్ దేశానికి చెందిన సూఫీ కవి. హఫీజ్ పర్షియన్ భాషలో రాసిన కవితల సమాహారం. నరేంద్రనాథ్ దత్తాకి మరియు ఇతర కుటుంబ సభ్యులకి విశ్వనాథ్ దత్త చదివిన విషయాలన్నింటినీ ప్రతిరోజు వినిపించేవాడు. ఆ ప్రభావం నరేంద్రనాథ్ దత్తాపై పడింది. విశ్వనాథ్ దత్త వాక్చాతుర్యము మరియు న్యాయపరమైన విషయాలలో ఉన్న పరిజ్ఞానం కారణంగా అతనికి న్యాయవర్గాల్లో గొప్ప గౌరవం ఉండేది. అతను ఇంట్లో తత్వశాస్త్రం, మతం మరియు సామాజిక సమస్యలతో సహా వివిధ విషయాలపై కుటుంబంలో బహిరంగ చర్చలను ప్రోత్సహించాడు. ఈ చర్చలు అతని పిల్లలకు, ముఖ్యంగా అతని పెద్ద కుమారుడు నరేంద్రనాథ్ దత్తాకి మేధోపరమైన తెలివితేటలను పెంపొందించేలా వాతావరణాన్ని సృష్టించింది. నరేంద్రనాథ్ దత్త తరువాత స్వామి వివేకానందగా మారటంలో నరేంద్రుడిపై విశ్వనాథ్ దత్త ప్రభావం ప్రగాఢంగా ఉంది. అతనిలో సూక్ష్మ పరిశీలన, విమర్శనాత్మక ఆలోచన మరియు జీవితంపై విశాల దృక్పథాన్ని కలిగించాడు. ఈ లక్షణాలు తర్వాత వివేకానంద బోధనలకు పునాదిగా మారాయి. తల్లి నరేంద్రనాథ్ దత్త తల్లి భువనేశ్వరీదేవి. ఆమెకి దైవభక్తి ఎక్కువ, ఆత్మవిశ్వాసం మరియు ప్రగాఢమైన జ్ఞానం కూడా కలిగి ఉండేది. ఆమె తన పిల్లలకు, ప్రత్యేకించి ఆమె పెద్ద కుమారుడు నరేంద్రనాథ్కి ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలియజేసింది. నరేంద్రనాథ్ స్వామి వివేకానందగా మార్పు చెందటంలో తల్లి భువనేశ్వరీదేవి ప్రభావం చూపగలిగింది. ఆమె నరేంద్రనాథ్లో నిర్భయత, కరుణ మరియు ఆధ్యాత్మిక విలువలను నింపింది. భారతీయ ఇతిహాసాల నుండి భువనేశ్వరీదేవి చెప్పే కథల ద్వారా దేవుని పట్ల అచంచలమైన భక్తి నరేంద్రనాథ్ దత్త మనసులో చెరగని ముద్ర వేసింది. ఆమెలోని ఆధ్యాత్మికత ఇంట్లో ఒక మూల స్తంభంలా ఉండేది. ప్రతిరోజు భువనేశ్వరీదేవి ప్రార్థనలు మరియు ఆచారాల్లో నిమగ్నమై ఇంట్లో భక్తి వాతావరణాన్ని సృష్టించింది. ఈ వాతావరణం నరేంద్రనాథ్ యొక్క ఆధ్యాత్మిక అభిరుచులను పెంపొందించింది. అలాగే వివేకానందని సత్యం కోసం అతని అన్వేషణకు పునాది వేసింది. ఆమె నరేంద్రనాథ్ని ధైర్యంగా మరియు నిర్భయంగా ఉండమని ప్రోత్సహించింది. నరేంద్రనాథ్కి ఆత్మవిశ్వాసం మరియు విలువల యొక్క ప్రాముఖ్యతను బోధించింది. ఆమె మాటలు అతనికి జీవితాంతం, ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో ప్రతిధ్వనించాయి. నరేంద్రనాథ్ పెద్దవాడయ్యాక అతను అనేక సవాళ్లను మరియు అస్తిత్వ ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ తల్లి బోధనలు అతనికి బలమైన నైతిక మరియు ఆధ్యాత్మిక దిక్సూచిని అందించారు. భువనేశ్వరీదేవి తన కొడుకు నరేంద్రనాథ్ దత్త సత్యాన్ని వెతకటానికి తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ అచంచలంగా ఉంది. భువనేశ్వరీదేవి వివేకానంద జీవితానికి పునాది. ఆమె బోధనలు, ఆమె విశ్వాసం మరియు ఆమె అచంచలమైన మద్దతు నరేంద్రనాథ్ తన లక్ష్యాన్ని రూపొందించడంలో
కీలక పాత్ర పోషించాయి. తాత నరేంద్రనాథ్ దత్త తాత దుర్గాప్రసాద్ దత్త. ఇతను సంస్కృతం మరియు పర్షియన్ భాషలో పండితుడు. లా చదివాడు. ఇతను 25 సంవత్సరాల వయసులోనే ఇల్లు వదిలి వెళ్ళాడు. సన్యాసిగా మారాడు. ఈ ప్రభావం కూడా నరేంద్రనాథ్ దత్తపై కొంతవరకు ఉంటుంది. ఆ విధంగా నరేంద్రనాథ్ దత్త వివేకానందగా మారటంలో ముఖ్యంగా ప్రభావం చూపిన వ్యక్తులు తండ్రి విశ్వనాథ్ దత్త, తల్లి భువనేశ్వరీదేవి, తాత దుర్గాప్రసాద్ దత్త. విద్య. నరేన్ తన 8 ఏళ్ల వయస్సులో విద్యను ప్రారంభించాడు. ప్రఖ్యాత విద్యావేత్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో నరేంద్రనాథ్ విద్యను ప్రారంభించాడు. అక్కడ అతను అసాధారణమైన తెలివితేటలను మరియు వివిధ విషయాలపై తీవ్ర ఆసక్తిని ప్రదర్శించాడు. అతని పదునైన జ్ఞాపక శక్తి మరియు విశేషమైన ఏకాగ్రత అతన్ని ఉపాధ్యాయుల దృష్టిని ఆకర్షించేలా చేసింది. 1879లో నరేంద్రనాథ్ ప్రెసిడెన్షియల్ కళాశాలలో ప్రవేశించాడు. ఇది ఆ కాలంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటి. ఇక్కడ అతని జ్ఞానదాహం మరింత బలపడింది. నరేన్ శ్రద్ధగల విద్యార్థి మాత్రమే కాదు, సంగీతం, జిమ్నాస్టిక్స్లోనూ తన ప్రతిభను కనపరుస్తూ చదువులోనూ ఇతర కార్యకలాపాల్లో కూడా రాణించాడు. అతని విద్యా పనితీరు అత్యద్భుతంగా ఉండేది. నరేన్కు తత్వశాస్త్రం, చరిత్ర మరియు పాశ్చాత్య తర్కం పట్ల ప్రత్యేక అనుబంధం ఉంది. అతను సైన్స్ మరియు గణిత శాస్త్రాల్లోనూ సమానంగా ప్రావీణ్యం కలిగి ఉండేవాడు. అతనిలోని మేధస్సు మరియు తెలివితేటల కారణంగా అతని సహచరులు మరియు ప్రొఫెసర్ల నుండి ప్రశంసలను, గౌరవాన్ని సంపాదించాడు. 1881లో నరేన్ జనరల్ అసెంబ్లీ ఇన్స్టిట్యూషన్కు బదిలీ అయ్యాడు. దీన్నిప్పుడు స్కాటిష్ చర్చ్ కళాశాల అని పిలుస్తారు. ఇది అతని విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ. పాశ్చాత్య మరియు తూర్పు తాత్విక ఆలోచనలు రెంటికి కళాశాలలో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా నరేన్లో ప్రపంచానికి సంబంధించిన దృష్టికోణం తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇక్కడ అతను డేవిడ్ హ్యూమ్, ఇమాన్యుయల్ కాంట్ మరియు జాన్ స్టూవర్ట్ మిల్ వంటి పాశ్చాత్య తత్వవేత్తల రచనలను లోతుగా పరిశోధించాడు. అదే సమయంలో భారతీయ గ్రంథాల యొక్క గొప్పతనాన్ని అన్వేషించాడు. ఈ తూర్పు మరియు పాశ్చాత్య ఆలోచనల సమ్మేళనం ద్వారా అతని బోధనలకు మూలస్తంభంగా మారింది. విద్యాపరంగా విజయం సాధించినప్పటికీ నరేన్ హృదయం ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం తహతహలాడింది. అతను విద్య పట్ల భౌతికవాద విధానాన్ని తరచుగా ప్రశ్నించాడు మరియు జీవితంలోని లోతైన రహస్యాలకు సమాధానాలు వెతుకుతున్నాడు. ఈ అన్వేషణలో అతన్ని వివిధ ఆధ్యాత్మిక గురువుల వద్దకు నడిపించింది. చివరికి 1881లో శ్రీ రామకృష్ణ పరమహంసను కలిసేలా చేసింది. రామకృష్ణ పరమహంసతో పరిచయం. రామకృష్ణ పరమహంస కోల్కత్తాలోని దక్షిణేశ్వర్లో కాళికాదేవి ఆలయంలో పూజారి మరియు కాళికాదేవికి గొప్ప భక్తుడు. అతను భగవంతుని దర్శించాడని జనాలు చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు రామకృష్ణ దగ్గరికి వెళ్తే వారు ఆయన శిష్యులుగా మారేవారు. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి రామకృష్ణ పరమహంసను కలవటానికి దక్షిణేశ్వర్కు వెళ్ళాడు. అక్కడ రామకృష్ణ పరమహంస తన శిష్యులతో పాటు కూర్చొని ఉన్నారు. వారు భగవంతుని గురించిన సంభాషణలో మునిగి ఉన్నారు. నరేంద్రుడు తన మిత్రులతో కలిసి ఒక మూలన కూర్చొని వారి సంభాషణ వింటున్నాడు. ఒక్కసారి రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకి మళ్ళింది. రామకృష్ణ పరమహంస మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. అతడు సంభ్రమానికి గురయ్యారు. ఏవేవో ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి. పాత జ్ఞాపకాలేవో అతన్ని తట్టి లేపినట్లుగా ఉంది. కొద్దిసేపు అలాగే నిశ్చలంగా ఉన్నాడు. కొంత సమయం తర్వాత రామకృష్ణ పరమహంస
నీవు పాడగలవా అని నరేంద్రుని ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు 2 బెంగాలీ పాటలు పాడాడు. రామకృష్ణులు ఆ పాటలు వినగానే ఒక విధమైన పరధ్యానంలోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత రామకృష్ణ పరమహంస నరేంద్రుణ్ణి తన గదిలోకి తీసుకుని వెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి ఆయనతో ఇలా అన్నాడు, ఇంత ఆలస్యమైంది. ఇన్ని రోజులు నీకోసం చూసి చూసి అలసిపోయాను. నీవు సామాన్యుడవు కావు, సాక్షాత్తు భువికి దిగివచ్చిన దైవాంత స్వరూపుడవు. నీ గురించి నేనెంతగా తపించానో తెలుసా అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఆయన ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. నీవు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు అని అడిగాడు రామకృష్ణుని. ఏదో విధంగా తప్పించుకోవాలని చూస్తున్న నరేంద్రుడు అందుకు సరే మళ్ళీ వస్తానన్నాడు. అతని బోధనలు పూర్తయ్యాక మీరు భగవంతుని చూశారా అని ప్రశ్నించాడు నరేంద్రుడు. అందుకు రామకృష్ణ పరమహంస, అవును చూశాను. నేను నిన్ను చూసిన విధంగానే ఆయన్ను చూశాను. ఆయనతో మాట్లాడాను కూడా. అవసరమైతే నీకు కూడా చూపించగలను అని అన్నాడు రామకృష్ణ పరమహంస. ఇప్పటిదాకా ఎవరూ తాము భగవంతుని చూశామని చెప్పలేదు. కానీ ఇతను మాత్రం నేను భగవంతుని చూశానని చెప్తున్నారు. ఎలా నమ్మడం? ఇతను మతి తప్పి మాట్లాడుతుండవచ్చు, కానీ సరైన అవగాహన లేనిదే ఏ అభిప్రాయాన్ని ఏర్పరచుకోకూడదని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు. 1 నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్కు వెళ్ళాడు. అక్కడ రామకృష్ణుల వారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే అతను చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నాడు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి రామకృష్ణ పరమహంస కాళ్ళను నరేంద్రుడి ఒడిలో ఉంచాడు. మరుక్షణమే నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయాయి. అతనికి ఏదో అయిపోయినట్లుగా అనిపించింది. నన్నేం చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళాలి అని అరిచాడు. రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకిది చాలు అని చెప్పి తన కాళ్ళను వెనక్కి తీసుకున్నారు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచే కొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. కష్టకాలం. నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది. 1884లో బిఏ ఉత్తీర్ణుడయ్యాడు. ఆ సందర్భంగా అతని స్నేహితుడు ఒకరు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా పిడుగులాంటి వార్త తెలిసింది. తండ్రి మరణించాడని. వెనువెంటనే ఆ కుటుంబానికి పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వారు వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళు అరిగేలా తిరిగాడు. రోజు ఒక్క పూట భోజనం దొరకడం కూడా గగనమైపోయింది. చాలా రోజులు అతను పస్తులుండి తల్లికి తోబుట్టువులకు తిండి పెట్టేవాడు. ఇంట్లో వారితో తాను స్నేహితులతో కలిసి భోజనం చేసినట్లుగా అబద్ధం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెంటాడుతున్నా ఏనాడో భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికాదేవికి సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివి. నీవు ధైర్యంగా ఉండాలంటూ రామకృష్ణుల వారు ఓదార్చారు. తర్వాత నరేంద్రుడు కొద్ది రోజుల పాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరుకుతుంది. బోధకుడుగా పనిచేస్తూనే తన న్యాయవాద విద్యను కొనసాగించాడు. అదలా ఉండగా గురువుగారైన రామకృష్ణ పరమహంస ఆరోగ్యం క్షీణించింది. అతనికి గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండూ మానేసి గురువుగారి సేవలో మునిగిపోయాడు. రామకృష్ణుల వారి మరణం సమీపించింది. చివరి రోజున అతడు నరేంద్రుని పిలిచి అలా మృదువుగా తాకాడు. రామకృష్ణుల వారు ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు, నరేన్, నీ ఇప్పుడు సర్వశక్తివంతుడవు. తన శిష్యులను చూపిస్తూ వాళ్ళంతా నీ బిడ్డలాంటి వారు. వారిని చూసుకోవలసిన బాధ్యత నీదే.
నరేంద్రుడి హృదయం బాధతో నిండిపోయింది. గదిలో నుండి బయటికి వెళ్ళిపోయి చిన్న పిల్లాడిలా దుఃఖించటం మొదలుపెట్టాడు. రామకృష్ణుల వారు చనిపోయిన తర్వాత అతను శిష్యులందరూ కలిసి బారానగర్లో గంగానది ఒడ్డున ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. అక్కడి నుండి రామకృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే రామకృష్ణ మఠాన్ని స్థాపించడం జరిగింది. అక్కడున్న యువ సన్యాసులకు 2 లక్ష్యాలుండేవి: ప్రజలకు సేవ చేయటం, ముక్తిని సాధించటం. కొద్దిమంది యువకులు తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సన్యాసులుగా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడయ్యారు. యువ సన్యాసులు తిండి బట్ట గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. ఉపవాసం ఉన్నప్పుడు కూడా తమ చదువును ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు. నరేంద్రుడు వారికి సంస్కృతాన్ని బోధించేవాడు. అక్కడికి విచ్చేసే సందర్శకులకి గురువుగారైన రామకృష్ణ పరమహంస బోధనలను విడమర్చి చెప్పేవాడు. వివేకానందగా మార్పు. నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందగా మారాడు. భారతదేశం అతని ఇల్లయింది. ఇక్కడి ప్రజలు అతని సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్లు తుడవటం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రం, ఒక కమండలం, శిష్యగణం మాత్రమే. ఈ పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మధ్యలో గుడిసెల్లోనూ సత్రాల్లోనూ నివసించేవాడు. కటిక నేల మీద నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక మరియు పవిత్ర కార్యాల గురించి చర్చల్లో సమయం గడిపాడు. చాలా దూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనా దయతలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవాడు. కొద్దిమంది ముస్లింలు కూడా అతనికి శిష్యులుగా మారారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టిక్కెట్ కొనిస్తేనే రైల్లో ప్రయాణించేవాడు. చాలాసార్లు తన దగ్గర డబ్బులు లేక పస్తులుండాల్సి వచ్చింది. మైసూర్లో స్వామీజీకి మైసూర్ మహారాజా వారితో పరిచయం ఏర్పడింది. పండితుల సభలో స్వామీజీ సంస్కృతంలో చేసిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాల వివిధ తత్వాల సమ్మేళనం. అలాగే పాశ్చాత్యులు విజ్ఞాన శాస్త్రంలో మంచి పురోగతి సాధించారు. ఈ రెండూ కలిస్తే మానవజాతి మంచి పురోగతి సాధించగలదు. కాబట్టి నేను అమెరికాకు వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చేయాలని అనుకుంటున్నానని స్వామీజీ మైసూర్ మహారాజా వారితో అన్నారు. అయితే ఆ ఖర్చును నేను భరిస్తానని మైసూర్ మహారాజు అన్నాడు. స్వామీజీ అతనికి కృతజ్ఞతలు తెలిపి సమయం వచ్చినప్పుడు తప్పకుండా అతని సహాయం తీసుకుంటానని చెప్పి సెలవు తీసుకున్నాడు. తరువాత స్వామీజీ మరొక రాజైన భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాథాన్ని సందర్శించాడు. అక్కడి రాజు స్వామీజీకి మిక్కిలి గౌరవించాడు. మీరు అమెరికాలో జరగబోతున్న సర్వమత సమ్మేళనానికి తప్పకుండా హాజరు కావాలి. అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తానన్నాడు మహారాజు. దాని గురించి తప్పకుండా ఆలోచిస్తానని మహారాజుకు మాట ఇచ్చి అక్కడి నుండి రామేశ్వరానికి వెళ్ళి చివరికి కన్యాకుమారికి చేరుకున్నాడు. కన్యాకుమారి నుండి సముద్రంలో కొంత దూరం ఈదుకుంటూ వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాడు. అక్కడే ధ్యానం చేశాడు. ధ్యానం చేసిన ప్రాంతాన్ని ఇప్పుడు వివేకానంద రాక్ మెమోరియల్ అని అంటారు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువలను వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి నిద్రపోతున్న భారత జాతిని మేలుకొల్పాలనుకున్నాడు. అతని ప్రయాణానికై ఖర్చుల నిమిత్తం దేశం నలుమూలల నుండి విరాళాలు వచ్చి పడ్డాయి. కానీ అతడు మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించాడు. మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చాడు. అతడు 1893 మే 31వ తేదీన చికాగో నగరానికి నౌకలో బొంబాయి
ప్రస్తుతం ముంబై తీరం నుండి బయలుదేరాడు. వివేకానంద విదేశాలలో. స్వామి వివేకానంద ప్రపంచ మత సమ్మేళనంలో ప్రసంగించడానికి నౌకలో ముంబై నుండి బయలుదేరి 1893 జూలై నెలలో చికాగో నగరానికి చేరుకున్నాడు. సర్వమత సమ్మేళనం సదస్సు గురించి వాకప్ చేశాడు. అప్పటికి ఆ సదస్సు ప్రారంభానికి ఇంకా 3 నెలల సమయం ఉంది. చికాగో నగరం చాలా ఖరీదైన నగరం. అక్కడ నివసించాలంటే ఖర్చుతో కూడుకున్నది కావటంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్ళాడు. అక్కడ ఒక మహిళ పరిచయమైంది. ఆయనతో కొద్దిసేపు మాట్లాడగానే ఆమెకు అతని గొప్పతనం ఏంటో అర్థమైంది. అతను సామాన్యుడు కాదని తెలిసి కొద్ది రోజులు ఆమె తన ఇంట్లో బస చేయమని కోరింది. స్వామీజీ అందుకు అంగీకరించాడు. అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న సభల్లో ప్రసంగించేవాడు. వాటిలో ప్రధానంగా భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం ప్రధానాంశాలుగా ఉండేవి. నెమ్మదిగా చాలామంది పండితులు అతనికి మిత్రులయ్యారు. వారిలో ఒకరు జాన్ హెన్రీ రైట్. అతడు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రీకు విభాగంలో ఆచార్యుడు. సమావేశానికి హాజరయ్యే సభ్యులంతా నిర్వాహకులకు పరిచయ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. కానీ స్వామీజీ తన పరిచయ పత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. అప్పుడు జాన్ హెన్రీ రైట్ పరిచయ పత్రాన్ని రాసి పంపాడు. ఆ పత్రంలో స్వామీజీ చాలామంది ప్రొఫెసర్ల కన్నా మంచి పరిజ్ఞానం కలవాడని రాసి పంపాడు. స్వామీజీ షికాగో నగరానికి తిరిగి వచ్చాడు. సదస్సు 1893 సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. దేశ విదేశాల నుండి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. వివేకానంద వారందరికంటే చిన్నవాడు. అతడు మాట్లాడే వంతు వచ్చింది. అందరి సభ్యుల దగ్గర ఉన్నట్లుగా అతని దగ్గర ముందుగా తయారు చేసుకున్న ఉపన్యాసం లేదు. ఉపన్యాసాన్ని ప్రారంభించడానికి ముందు గురువుగారైన రామకృష్ణుల వారిని, సరస్వతీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. ప్రియమైన సోదరీమణులారా అని స్వామి వివేకానంద అనగానే సభ 3 నిమిషాల పాటు చప్పట్లతో దద్దరిల్లింది. Sisters and brothers of America. శబ్దం ఆగిపోయిన తర్వాత తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. అక్కడున్న ప్రతి ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించాడు. వార్తాపత్రికలు అతని వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు అతడు ఆరాధ్యుడయ్యాడు. ఎక్కడికి వెళ్ళినా వివేకానంద మాట్లాడటానికి లేచాడంటే చాలు చెవులు చిల్లులు పడేలా శబ్దంతో చప్పట్లతో దద్దరిల్లేది. అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువని చాలాసేపు వివరించేవాడు. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రమైన, తత్వశాస్త్రమైన, సాహిత్యమైన ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించేవాడు. కొత్త అవతారంలో కనిపించటం, హిందూ మతాన్ని చక్కగా తెలపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం, ఈ 3 గుణాలతో అతను అందరి హృదయాలను గెలవగలిగాడు. వాదనలో ఆయన్ను గెలవగలిగేవారు లేరు. ఆయన ఆంగ్ల నైపుణ్యం అపారం. ఇటువంటి మనిషి యుగానికి ఒక్కరే పుడతారు. ఆయన్ని సజీవంగా చూస్తూ ఆయన బోధనలు వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని ఒక వార్తాపత్రిక వ్యాఖ్యానించింది. స్వామీజీ కృషి వల్ల ఒక అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. అతను ఎక్కడ ఉపన్యాసాన్ని ఇవ్వడానికి వెళ్ళినా జనం గుమిగూడి ఎంతో ఓపికగా ఎదురు చూసేవారు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆయన్ని తమ ఇళ్లలోకి ఆహ్వానించి ఆదరించేవారు. తర్వాత ఇంగ్లాండ్ నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది. ఆయనకి ఇంగ్లాండ్లో ఘన స్వాగతం లభించింది. వార్తాపత్రికలు ఆయన ఘనతని, వాగ్దాటిని శ్లాఘించాయి. ఎంతోమంది ఆయనకు శిష్యులుగా మారారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదితగా మారిన మార్గరెట్ నోబుల్. తరువాత ఆమె భారతదేశానికి వచ్చి
ఇక్కడే ఉండిపోయింది. 4 సంవత్సరాల పాటు వివిధ దేశాల్లో పర్యటించిన తరువాత స్వామీజీ తిరిగి భారతదేశానికి పయనమయ్యాడు. తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించింది. జనవరి 15, 1897లో కొలంబోలో దిగగానే ఆయనకు చక్రవర్తికి లభించినట్లుగా ఘన స్వాగతం లభించింది. మద్రాసుకు చేరుకోగానే అతనిని అభిమానులు రథం మీద కూర్చోబెట్టి రథాన్ని లాగుతూ ఊరేగించారు. లెక్కలేనన్ని పూలమాలలు, సన్మానాలు లభించాయి. ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేసేవాడు. ఆయన దగ్గరకు మార్గదర్శనం కోసం వచ్చే వారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాముఖ్యతను బోధించేవాడు. అదే స్ఫూర్తితో, లక్ష్యంతో 1897లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. తర్వాత 2 సంవత్సరాలలో గంగానది ఒడ్డున గల బేలూరు వద్ద స్థలాన్ని కొని రామకృష్ణ మఠాన్ని నిర్మించాడు. ఈ మఠం తరువాత శాఖోపశాఖలుగా విస్తరించింది. మరణం. అవిశ్రాంతంగా పనిచేయటం వల్ల స్వామీజీ ఆరోగ్యం దెబ్బతింది. అమెరికాలోని అతని శిష్యుల అభ్యర్థన మేరకు రెండోసారి అమెరికాకు వెళ్ళాడు. అక్కడి నుండి ప్యారిస్లోని సర్వమత సమ్మేళనంలోనూ పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రాను రాను ఆరోగ్యం దెబ్బతింది. శరీరమైతే బలహీనంగా తయారైంది, కానీ అతని ఆత్మ, మనస్సు మాత్రం చురుగ్గా వ్యవహరించేవి. జూలై 4, 1902న యథావిధిగా తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకున్నాడు. బేలూరు మఠంలో 3 గంటల పాటు ధ్యానం చేశాడు. శిష్యులకు యజుర్వేదం, సంస్కృత వ్యాకరణం, యోగాతత్వం మొదలైన అంశాలను బోధించాడు. భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొంత సమయం తర్వాత అతనికి చిన్నగా వణుకు లాంటిది ప్రారంభమైంది. తనను చూడ్డానికి వచ్చిన వారితోనూ శిష్యులతోనూ ఉల్లాసంగా నవ్వుతూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో అతను అలసిపోయినట్లుగా కనిపించాడు. చేతిలో చిన్నగా వణుకు ప్రారంభమైంది. చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. మెదడులో రక్తనాళాలు చిట్లడం ఆయన మరణానికి కారణమని అంచనా వేశారు. ఆయన శిష్యులు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథల వలె దుఃఖించారు. వివేకానంద 39 సంవత్సరాల 5 నెలల వయసులోనే మరణించాడు. ఆయన భౌతిక కాయాన్ని బేలూరులోని గంగానది ఒడ్డున 16 సంవత్సరాల క్రితం ఎక్కడైతే రామకృష్ణ పరమహంస అంత్యక్రియలు జరిగాయో అదే స్థలానికి ఎదురుగా గంధపు చెక్కల చితిపై దహనం చేశారు.